హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచించాం మీకోసం. ఇవాళ రిలీజ్ అయిన కే ర్యాంప్ అనే తెలుగు మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 20 నిమిషాలు. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే జస్ట్ ఓకేష్ అనిపించింది. బట్ కండిషన్స్ అప్లైడ్ ఇక్కడ. ఎందుకో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని కూడా. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, కుమార్ అనే కుర్రోడు చిన్నప్పటి నుంచి అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు అనమాట. వాళ్ళ నాన్న బాగా రిచ్ అవడం వల్ల లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఎంసెట్ లో సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడం వల్ల వాళ్ళ నాన్న డొనేషన్ సీట్ తో కేరళ ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ చేపిస్తాడు. అక్కడ మెర్సీ జాయ్ అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ అమ్మాయికి ఒక మెడికల్ కండిషన్ ఉందని తెలుస్తుంది. దాని వల్ల వచ్చే స్ట్రగుల్స్ ని ఎలా ఫేస్ చేశాడు, తనలో ఉన్న ఇష్యూస్ ని కూడా రెక్టిఫై చేసుకున్నాడా లేదా, అసలు ఏం జరిగింది అనేది మూవీలో చూస్తాము. పాజిటివ్స్ చెప్పాలి అంటే మూవీ అంతా కామెడీ అండ్ ఫన్ ఎపిసోడ్స్ మీద ఫోకస్ చేసి రాసుకున్నారు. అది చాలా చోట్ల వర్క్ అయింది కూడా. మూవీని డైరెక్ట్ చేసింది జేమ్స్ నాని. ఇతనికి ఇదే మొదటి సినిమా అనుకుంటా. ఆయన ఫిల్మోగ్రఫీ నాకు ఎక్కడ కనిపించలేదు సెర్చ్ చేసినప్పుడు. హీరోయిన్ కు ఉండే మెడికల్ కండిషన్ వల్ల లీడ్ యాక్టర్స్ మధ్యలో జనరేట్ అయిన ఫన్ గానీ, వెనిల్ కిషోర్ ఎంటర్ అయ్యాక కొన్ని సీన్స్ గానీ పర్లేదు అనిపించింది నాకైతే. కొంచెం రెఫరెన్స్ కి తీసుకోవాలి అంటే భలే భలే మగాడిపోయి అని చెప్పొచ్చు. అది ఎగ్జాక్ట్ కంపారిజన్ కాదు, బట్ నియరెస్ట్ రిఫరెన్స్ కి. లీడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. అండ్ కామెడీ సీన్స్ చాలా ఈజీతో చేశారు ఆయన. క్యారెక్టర్ డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇన్నోవేటివ్గా ఎప్పుడు మనం చూడలేదు అని చెప్పను కానీ క్లైమాక్స్లో ఆ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కూడా. మిగతా యాక్టర్స్ సాయి కుమార్ అండ్ మురళీధర్ గౌడ్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి. నో కంప్లైంట్స్ అక్కడ. సినిమాటోగ్రఫీ వర్క్ బై సతీష్ రెడ్డి మాసం బాగానే ఉంది. చాలా వరకు కేరళలో కాలేజ్ అండ్ రెసిడెన్షియల్ ఏరియాస్ లో షూట్ చేసినట్టున్నారు. ఇది కామెడీ మూవీ అవడం వల్ల ప్రొడక్షన్ వాల్యూస్ అంత గ్రాండ్ గా ఏమి ఉండవు, డీసెంట్ గా ఉంటాయి అంతే. మ్యూజిక్ బై చేతన్ భరద్వాజ్ ఓకేష్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్లేదు కానీ సాంగ్స్ అయితే నాకు నచ్చలేదు. మూవీలో వాళ్ళు చెప్పాలనుకున్న కోర్ పాయింట్స్ పర్లేదు అనిపించింది. నెగిటివ్స్ చెప్పాలి అంటే స్టోరీ లైన్ అంత ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించలేదు నాకైతే. వేఫర్ తిన్లా ఉంటుంది. ఇందాక చెప్పిన ప్లాట్ లైనే ఓవరాల్ స్టోరీ అండ్ మీరు ట్రైలర్ లో చూసిందే ఉంటుంది. దానికి ఎక్స్టెన్షన్ గానీ ట్విస్ట్ అండ్ టర్న్స్ కానీ ఏముండవు. స్టోరీ రాసింది డైరెక్టరే జేమ్స్ నాని. హీరోయిన్ కున్న ఆ మెడికల్ కండిషన్ మీద స్టోరీ అంతా తిప్పుతారు. ఒకనొక పాయింట్ లో మోనోటోనస్ ఫీలింగ్ వస్తుంది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు కదా, ఇంకా సాగతీయద్దు బాబు అనే ఫీలింగ్ అయితే పక్కా వస్తుంది. పోనీ ఎమోషనల్ సీన్స్ లో మనం ఏమైనా కనెక్ట్ అవుతామా అంటే కొంచెం కష్టమే. ఫాదర్ అండ్ సన్ రిలేషన్ ఇంకా బాగా చూపించిండాల్సింది. హీరో అండ్ హీరోయిన్ మధ్యలో వచ్చే ఆ ఇష్యూస్ కూడా రిపీటెడ్ హ్యూమర్ తో కాకుండా కొంచెం సీరియస్ టోన్ లో ఎంగేజింగ్ గా ట్రై చేసి ఉండొచ్చేమో. హీరోయిన్ గా చేసిన యుక్తి తరేజా యాక్టింగ్ నాకు నచ్చలేదు. అంతగా సూట్ కాలేదేమో అనిపించింది ఆ క్యారెక్టర్ కి. మరీ బ్యాడ్ అని కాదు కానీ అడిక్వేట్ అని చెప్పాలి. ఎడిటింగ్ వర్క్ బై చోటాకే ప్రసాద్ ఇంకొంచెం బెటర్గా ఉండుండొచ్చు. ఇందాక చెప్పిన రీజన్స్ వల్ల 2 గంటల్లో కంప్లీట్ చేసేయచ్చు. 20 మినిట్స్ కట్ చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫైట్ సీన్స్ ఉంటాయి, కపుల్ ఆఫ్ అన్వాంటెడ్ సాంగ్స్ కూడా ఉంటాయి అండ్ ఆల్సో ఫోర్స్డ్ కామెడీ ఉంటుంది మధ్యలో. ఇవన్నీ తీసేసి 2 అవర్స్లో పెట్టి ఎంగేజింగ్గా పెట్టి ఉండాల్సిందేమో వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్స్ని. మూవీలో హీరో హీరోయిన్ మధ్యలో రన్ అయ్యే లవ్ ట్రాక్ కానీ కాలేజ్లో జరిగే సీన్స్ కానీ నాకు అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. రొటీన్ గా ఉన్నాయి అండ్ అక్కర్లేని ఫైట్స్ కొన్ని ఉన్నాయి అనమాట. హీరో ఎలివేషన్స్ కి వాడారు. మనకైతే ఎన్ని మూవీస్ లో ఇదే సుత్తి చూపిస్తారా బాబు అనే ఫీలింగ్ వస్తుంది. ఈ కాలంలో కూడా అమ్మాయిలకి అలా హీరోయిజం తో ఫైట్ చేస్తే లవ్ చేస్తారా అనే క్వశ్చన్ అయితే వస్తుంది. సీనియర్ యాక్టర్ నరేష్ ఉన్న సీన్స్ కానీ వెనిల్ కిషోర్తో ఉండే కామెడీ కానీ నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. బౌండరీస్ ని దాటుతున్నారు, ఇంకా దిగజారద్దు అనేలా చీప్ గా అనిపించింది. నరేష్ ఇస్ ఎ వెరీ గుడ్ యాక్టర్, మనకు తెలిసిందే అది. ప్రీ క్లైమాక్స్ లో అతనికి అండ్ హీరోకి మధ్యలో వచ్చే ఎమోషనల్ సీన్స్ వరకు అయితే ఓకే, అట్లీస్ట్ కొంచెం మీనింగ్ఫుల్ గా ఉంటాయి. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఉందా అంటే ఎస్, చాలా లిప్ లాక్ సీన్స్ అండ్ బూతులు కూడా ఉన్నాయి. ఈ విషయంలో నాకు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. నాకు ఎప్పటికీ ఒకటే క్వశ్చన్, ఆర్ దే రియల్లీ నీడెడ్ ఇన్ మూవీస్? బూతులు అండ్ ఇలాంటి వల్గారిటీ ఉండే సీన్స్ ఉంటేనే జనాలు ఇష్టపడతారా? ఐ స్టిల్ హ్యావ్ దిస్ డౌట్ అనమాట. ఆర్గానిక్ గా జనరేట్ అయ్యే హ్యూమర్ కానీ మీనింగ్ఫుల్ డైలాగ్స్ ఉన్న మూవీస్ని ఇష్టపడరా? అది ఈ మధ్య వచ్చే మూవీస్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఇట్ హ్యాస్ టు స్టాప్ ఎట్ సమ్ పాయింట్. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే మీరు గనక స్టోరీ అండ్ లాజిక్స్ ని పక్కన పడేసి కొంచెం కామెడీ ఉన్నా పర్లేదు ఎంజాయ్ చేస్తామంటే నచ్చొచ్చేమో. అలా కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మూవీస్ లో ఉండే కామెడీ లాగా ఉంటేనే ఎంజాయ్ చేస్తానంటే నచ్చదు. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.